హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు మన ఫిజా కిచెన్లో మటన్ పేప్సా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: రెడ్ చిల్లీ పౌడర్ 1/4 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ చెక్క లవంగా, 1/4 టీ స్పూన్ కసూరి మేథి, 1 టీ స్పూన్ ధనియా పొడి, 3 పచ్చిమిర్చి సగానికి కట్ చేసుకోవాలి, 5 కాజు, 5 బాదం, 2 టమాటా పళ్ళు కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాము. కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను, ఉప్పు టేస్ట్ తగినంత, ఆయిల్ ఒక 50 ml. ఇదండి మనకు కావాల్సిన పదార్థాలు. చూసారుగా ఏమేం కావాలో. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. పచ్చిమిర్చి, కాజు బాదం ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకుందాము. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. మనం తీసుకున్న దాంట్లోనే కొద్దిగా వేయండి. వేసి పేస్ట్ చేసుకుందాము. ముందుగా కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాము. ఇప్పుడు ఈ కడిగి పెట్టుకున్న పేప్సాని కుక్కర్లో వేసుకుందామండి. నేను ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాను. చూడండి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, ఈ సాల్ట్ వేసేద్దాము. పసుపు కూడా వేద్దాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. పసుపు మొత్తం అంటుకునేలా. దీంట్లో ఏమైనా వాటర్ ఉంటే కంప్లీట్గా ఇంకించుకుందామండి. వాటర్ లేకుంటే నీసు వాసన అనేది ఉంటుంది. దీంట్లో నీళ్ళు మొత్తం డ్రై అయిపోవాలి. ఆయిల్ వేసుకుందాము. 50 ml ఆయిల్ పెట్టాను కదా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి, దీంట్లో వాటర్ అనేది ఇంకిపోయింది, డ్రై అయిపోయింది వాటరు. ఇప్పుడు కొద్దిగా హీట్ అయినంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని దీంట్లో వేద్దాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 1 minute వరకు దీన్ని ఫ్రై చేసుకోండి స్పైసెస్ని.
ఈ టమాటా ప్యూరీ మనము దీంట్లో బాదం కాజు వేసాం కదా, ఇది పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది యాడ్ చేసుకుందాం దీంట్లో. ఇది కాసేపు ఉడకనిద్దాము. దీంట్లోనే ఆయిల్లో కాసేపు మగ్గనివ్వాలండి. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం దీంట్లో. ఇప్పుడు దీంట్లో వాటర్ని యాడ్ చేద్దాము. వాటర్ వేస్తున్నానండి. 1 గ్లాస్ వేసుకోండి. మనకు ఉడకడానికి ఎంత వాటర్ సరిపడుతుందో అంత వాటర్ వేసుకోండి. చూడండి వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు లిడ్ అయితే క్లోజ్ చేసుకుందామండి. ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. తర్వాత చూద్దాము అది ఉడికిందా లేదా అనేసి. సిక్స్ విజిల్స్ వచ్చేసాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి స్టీమ్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఏమైనా వాటర్ ఉంటే కంప్లీట్గా ఇంకిపోయే వరకు మేము ఫ్రై చేసుకున్నాము. కొద్దిగా వాటర్ ఉన్నాయండి. డీప్ ఫ్రై చేసుకున్నాము. ఫ్రై కదా, వాటర్ ఉంటే బాగోదు. చూడండి బాగా ఫ్రై అయిపోయింది. దీంట్లో ఆయిల్ మొత్తం బయటికి వచ్చేసింది కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా మొత్తం ఆయిల్ అంతా బయటికి వచ్చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. చూడండి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర గార్నిషింగ్ చేసుకుందాము. చూడండి గార్నిషింగ్ చేసుకున్నాం కదా, మన పెప్సా ఫ్రై రెడీ అయిపోయింది. చూసారుగా ఎలా ప్రిపేర్ చేయాలో. చూడడానికి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటేనే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. Okay, bye friends.